యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'దేవరా', 'తంగలం', 'ఐలాండ్', 'ద గోట్' మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్. ఆ అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉంటేనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 డెడ్ బుల్ అండ్ వోల్వరిన్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టు కానీ అక్టోబర్ 1వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 35 చిన్న కథ కాదు. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే అక్టోబర్ 2వ తారీఖున వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 35 చిన్న కథ కాదు మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే ఆ హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 3 బాలుగాని టాకీస్. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా అయితే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. అక్టోబర్ 4వ తారీఖున వచ్చేసి బాలుగాని టాకీస్ మూవీ అయితే డైరెక్ట్ ఆహాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన భలే ఉన్నాడులే మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఏటీవీ విన్ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే అక్టోబర్ 3వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే భలే ఉన్నాడులే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అక్టోబర్ 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 లీలా వినోదం. అయితే ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు షన్ను గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ విన్ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది గైస్. సో ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే అక్టోబర్ 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 లాల్ సలాం మూవీ. అయితే ఈ మూవీలో రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది గైస్. మనకు అక్టోబర్ 4వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లాల్ సలాం మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో అక్టోబర్ 4వ తారీఖున వచ్చి కన్ఫామ్గా అయితే లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 మత్తు వదలరా 2 మూవీస్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే అక్టోబర్ 2nd వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మత్తు వదలరా 2 మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 2nd వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విజయ్ తలపతి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకు చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే అక్టోబర్ 3వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే మనకు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. మనకు అక్టోబర్ 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 తంగలం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్రమ్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది గైస్. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే అక్టోబర్ 11వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే తంగలం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి మనకు పక్కాగా అయితే తంగలం మూవీ అయితే అక్టోబర్ 11వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 10 శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే సన్నెక్స్ వాళ్ళు అయితే ఐలాండ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఐలాండ్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి అంతే కన్ఫామ్గా అయితే సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 11 ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న దేవరా మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 27న అయితే కన్ఫామ్గా అయితే మనకు దేవరా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దేవరా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే నవంబర్ 27న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. అయితే ఈ 11 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉంటేనే వాళ్ళు పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.